కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎగురుకుంటా వచ్చి బాప్తిస్మం పొందారు నా దగ్గర. ఒక్కసారన్నా ప్రభు బలలో అంటే ఎంతోమంది లేరు, నాకు తెలిసిన ఒకరిద్దరి గురించే నేను చెప్తున్నా. ఎప్పుడన్నా కనపడి ప్రభు బలలో చెయ్యి వేస్తారా అని చూస్తే ఒక్కసారి కూడా ఇలా నేను కన్ఫామ్ చేసేసాను ఏంటంటే, నువ్వు ఖచ్చితంగా బాప్తిస్మం పొందినా నరకానికే పోతావని. మీలో ఎంతమంది ప్రభు బలలో చేయి వేశారో చేతులు ఎత్తండి, దించండి. అన్నా నేను ప్రభు బలలో చెయ్యి వేయలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ప్రభు బలలో చెయ్యి వేయలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కదిలించండి, చెయ్యి వేయనోళ్ళు కదిలించండి. రైట్, దించండి. ఇప్పుడు మళ్ళా ఒక ప్రశ్న అడుగుతా, బాప్తిస్మం పొందలేదని వేయలేదా, లేకపోతే నేను క్రమముగా లేనందు చేత బలలో చేయి వేయలేదు అంటున్నావా? మొదటి ప్రశ్న, నేను క్రమముగా లేనందున బలను సమీపించలేదన్నా, బాప్తిస్మం అయితే పొందాను కానీ నేను క్రమంగా లేను, అందుకు నేను బలలో చేయలేదు అన్నోళ్ళు చేయొద్దండి. నేను క్రమంగా లేను, ఆ కారణం చేత నేను బలను సమీపించలేదన్నా, నా మనస్సాక్షి గద్దించింది, అందుకే నేను బాప్తిస్మం పొందాను కానీ బలను సమీపించలేదు అన్నోళ్ళు చేతులు కదిలించండి. నాన్న, అదిగో బాప్తిస్మం పొందారు కానీ బలలో చేయటానికి ధైర్యం జాల్లా, ఆగారు, దించండి. అన్నా నేను బాప్తిస్మం పొందలేదు కాబట్టి బలలో చేయి వేయలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను బాప్తిస్మం పొందలేదు కాబట్టి బలలో చేయలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కదిలించండి నాన్న, ఇట్లా కదిలించండి. అంటే చాలామంది ఉన్నారు. రైట్, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు మనకు అనుగ్రహించినటువంటి హెచ్చరికలలో లేదా ఆచరించమన్నటువంటి ఆజ్ఞలలో కొన్ని ముఖ్యమైనవి ఉన్నవి. వాటిలో మొట్టమొదటిది, మీలో ప్రతివాడును మారు మనసు పొందాలి. రెండవది, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాలి. అంటే పాపములన్నీ కడగబడు నిమిత్తము బాప్తిస్మం పొందాలి. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు. ఎవరైతే యేసు ప్రభుని విశ్వసించి ఆయన నాకై తన ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి ఏకైక దేవుడు, ఆయన రక్తము చేత నన్ను కడిగి పరిశుద్ధపరిచి నరకము నుండి నా ఆత్మను కాపాడి నిత్య జీవము చేర్చగల సమర్థుడని నేను యేసు క్రీస్తును నమ్ముకొనుచున్నాను, నేను ఒప్పుకుంటున్నాను అని తీర్మానించి మారు మనసు పొంది బాప్తిస్మం పొందినవాడు పాపముల నుంచి విడుదల పొంది రక్షింపబడతాడు అని చెప్పాడు యేసయ్య. అంటే పొందినోడు రక్షింపబడతాడంటే పొందనోడు ఖచ్చితంగా శిక్షలోనే ఉన్నాడు. ఆ శిక్ష రెండు విధములు, ఒకటి బ్రతుకులో శాపము, మరణానంతరము నరకము. ఈ శాపము నుండి విడుదల పొంది విశ్రాంతిలోకి రావాలన్నా, ఆ నరకం తప్పించుకొని మోక్షపదం లేదా నిత్య జీవం చేరాలన్నా ఈ పాప భారం తొలగించుకోవటం తప్పనిసరి. పాపాలు చేయలేదని నువ్వు చెప్పలేవు, చేశావు, ఎన్నో ఉన్నాయి నీ జీవితంలో. అయితే దేవుడు చెప్తుంది ఏంటంటే, ఎందుకు చేసావని నేను అడగట్లా. ఆ స్వభావంతో పుట్టావు, అవి చేస్తున్నావు, ఓకే, కానీ అవన్నీ కడుక్కొని పరిశుద్ధపరచబడేటువంటి ఛాన్స్ నేను నీకు ఇచ్చానా ఇలేదా? ఇచ్చానా ఇలేదా? ఆ ఛాన్స్ నీకు ఇవ్వడానికి నా ప్రాణం పెట్టాను కదా నా కుమారుడా, నా ప్రాణమే ధారపోసాను కదా నా కుమారి. నీకంత చనువు అనిపించిందా, చెతురు అనిపించిందా, చులకన అనిపించిందా నా విషయం? నువ్వెందుకు నిర్లక్ష్యం చేశావు, ఎందుకు కడిగేసుకోలేదని అడుగుతాడు. నీకు సమాధానం ఉండదు, ఖచ్చితంగా శిక్షలోకి వెళ్ళాలి. ప్రభువా ఏమన్నా తప్పించుకునే ఛాన్స్ ఇవ్వవా అంటే, భూమి మీద ఉన్నంతకాలం నీకు ఇచ్చాను, అక్కడ ముగిసిన తర్వాత ఇంకా నీకు ఛాన్స్ లేదని మొత్తుకొని చెప్పాను. అయినా తెలిసి నిర్లక్ష్యం చేశావు కనుక ఇప్పుడు నేను ఉత్తరవాదిని కాదు, పో అంటాడు. ఇది మీరు అనుకోవచ్చు, యేసు ప్రభు అట్లా ఎందుకు అంటాడులే, సేవకులు అట్లా చెప్తారని. పొరపాటును కూడా అనుకోవద్దు. ఎంత కరుణామయుడో, ఎంత ప్రేమమయుడో, ప్రతీకారం, కోపము చూపించేటప్పుడు అంత తీవ్రంగా ఉంటుంది. కాబట్టి దేవుడితో ఆటలాడుకోవద్దు. దేవుడు చెప్తున్న దాన్ని తృణీకరించొద్దు, టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు, నష్టపోతావు. రైట్. నమ్మి బాప్తిజం పొందు వాడు రక్షింపబడను, నమ్మని వానికి యేసయ్య చెప్పాడు మార్కు సువార్త 16:16 శిక్షలోకి వెళ్ళిపోతాడు బాబు అని. నాకు శిక్ష వద్దు, రక్షణ కావాలంటే నువ్వు ఖచ్చితంగా బాప్తిస్మం పొందాలి. క్లియర్గా చెప్పా.
అంతటితో అయిపోలా. బాప్తిస్మము పొందినవాడు తప్పనిసరిగా ప్రభువు యొక్క శరీర రక్తములలో చెయ్యి వేయాలి. ఇది రెండవ కీలకమైన విషయం. ప్రభు యొక్క శరీర రక్తాలలో ఒకడు చెయ్యి వేయకపోతే, బాగా వినండి, బాప్తిస్మం పొందుతారు కొంతమంది మరణ పడకలో ఉండి బాప్తిస్మం పొందుతారు, బలలో చెయ్యి వేయకముందే వెళ్ళిపోతారు. వాళ్ళకి తీర్పు లేదు. ఎందుకంటే వాళ్ళకు హెల్త్ బాగుండి వాళ్ళు బలలో చేసే పొజిషన్ ఉంటే ఖచ్చితంగా లెక్క అడుగుతాడు, ఎందుకు చెయ్యి వేయలేదని. వేసే పొజిషన్ లేదు, మరణ పడకలో తుది శ్వాసలో ప్రభువుని కోరుకున్నారు, రక్షణ పొందారు, కన్ను మూశారు, వాళ్ళని తీసుకుంటాడు. కానీ బాప్తిస్మం పొంది కూడా, అవకాశం ఉండి కూడా, ఆరోగ్యంగా ఉండి కూడా, తిరుగుతూ కూడా ప్రభు బలలో చెయ్యి వెయ్యని వాళ్లకు మారు మనసు పొంది బాప్తిస్మం పొందినా అది ఒట్టిదే అయింది. మళ్ళీ చెబుతా, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎగురుకుంటా వచ్చి బాప్తిస్మం పొందారు నా దగ్గర. ఒక్కసారన్నా ప్రభు బలలో అంటే ఎంతోమంది లేరు, నాకు తెలిసిన ఒకరిద్దరి గురించే నేను చెప్తున్నా. ఎప్పుడన్నా కనపడి ప్రభు బలలో చెయ్యి వేస్తారా అని చూస్తే ఒక్కసారి కూడా ఇలా నేను కన్ఫామ్ చేసేసాను ఏంటంటే, నువ్వు ఖచ్చితంగా బాప్తిస్మం పొందినా నరకానికే పోతావని. గ్యారంటీ కార్డు రాసిమంటే రాసి సంతకం కూడా పెడతా. నువ్వు బాప్తిస్మం పొందినా కూడా నరకానికే పోతావు నువ్వు అని చెప్పి తెలియజేశా. ఒకవేళ ఈ లైవ్ వాళ్ళు వింటుంటే సభాముఖంగా ఇంతమందిలో వాళ్ళకి సాక్ష్యం ఇస్తున్నా, నువ్వు వచ్చి నీళ్లలో మునిగావు కానీ అది బాప్తిస్మం కాదు, ఎందుకంటే నువ్వు బలలో చెయ్యలా. యేసు శరీర రక్తాలలో చెయ్యి వెయ్యలా. యేసు శరీర రక్తాలలో చెయ్యి వెయ్యని వాడికి యేసులో పాలు లేదు, యేసులో భాగము లేదు. కాబట్టి ఏదో సమస్య పోయిందని మొక్కుబడిగా వచ్చి బాప్తిస్మం పొంది బల్లకు దూరమైనటువంటి బలహీనులు ఈ మాట విని సిగ్గు తెచ్చుకోండి. మొక్కుబడిగా వచ్చి పొందేది కాదు బాప్తిస్మం. బ్రతుకు మార్చుకొని దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ నిమిత్తం నిత్య జీవార్థమై పొందేది బాప్తిస్మం. మరే నాకు మొన్న జబ్బు వచ్చింది, అది తగ్గితే నేను బాప్తిస్మం తీసుకుంటాను అన్నాను, తగ్గింది తీసుకుంటున్నాను అన్నది కాదు సాక్ష్యం. యేసు నా ప్రభు, నా పాపముల కొరకై చనిపోయి తిరిగి లేచాడు. ఆయన రక్తంలో నా పాపాలన్నీ కడిగేసుకొని ఆయన బిడ్డగా ఆయన శరీర రక్తాలలో పాలివాడనై పాలిదాననై నేను ఆయన సొత్తు కావాలనే రక్షణకు వచ్చాను, బాప్తిస్మానికి వచ్చానని సిద్ధపడి రావాలి. అందరికీ సౌండ్ వినపడుతుంది కదా? ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. జాగ్రత్తగా వినండి. ప్రభు బలలో చెయ్యి వెయ్యని వాడు అంత్య దినమున లేవడు. ముందే చెప్పాను, అనుకూలత లేకపోతే ఎగ్జామ్షన్ ఉంది. మరణ పడకలో ఉండి నువ్వు చెయ్యి వేయకపోతే నీకు ఎగ్జామ్షన్ ఉంది, అవకాశం ఉంది. కానీ నువ్వు ఆరోగ్యంగా ఉండి ప్రశాంతంగా తిరుగుతూ కూడా ప్రభు బల్లలో చెయ్యి వెయ్యకుండా జస్ట్ బాప్తిస్మం మాత్రం పొంది ఉండి అంతటితో నువ్వు ఆగిపోతే మాత్రం ఖచ్చితంగా శిక్షలోకి వెళ్తావు. నీ బాప్తిస్మం జస్ట్ నీటి స్నానం అయితే కానీ బాప్తిస్మము కాజాలదు. ఎందుకంటే బాప్తిస్మము అనే దానిలో 2వ విభాగమే ప్రభు బలలో చెయ్యి వేయుట. యేసు శరీర రక్తములో పాలు పుచ్చుకొనుట. అది యోహాను సువార్త 6వ అధ్యాయము. ఒక్కసారి చూడండి, బైబిల్ ఉన్నోళ్ళు తీసి యోహాను సువార్త 6వ అధ్యాయం 53. మీరు బాగా నేర్చుకోండి, తెలియని వాళ్ళకి నేర్పించండి ఈ విషయాలు. 53వ వచనం. ఇందాక ఏబు గ్రంథంలో పరిస్థితులకు దేవుని సమాధానం చెప్పా. కష్టాలు, కన్నీళ్లు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, తిప్పులు అని వచ్చారా? మరి వాటి విషయంలో దేవుని సమాధానం వచ్చింది ఇందాక. తెలియవా దేవుడికి? సీతాకోక చిలుక మీద, దాని రెక్కల మీద ముద్ర కూడా దృష్టి పెట్టి వేసిన దేవుడు నీ బ్రతుకు తెలుసుకోడా? ఒక్కరోజు పూసే పుష్పానికి అంత అందాన్ని ఇచ్చిన దేవుడికి, ఇంత విలువైన వ్యక్తివే, నీలో ఆత్మ పెట్టాడే, నీ కోసం ప్రాణం పెట్టాడే, నీ చరిత్ర తెలియదా?
తెలుసు కాబట్టి తగిన కాలమందు తప్పకుండా దేవుడు తన హస్తము చాపి నీ ఎడల తన బలమైన కార్యం జరిగిస్తాడు. సందేహం పెట్టుకోకుండా నువ్వు ఎదుర్కొంటున్న కలతల విషయంలో కలవరం మాని, దిగులు విచారాలు మాని, విశ్వాసం గలదానివై, విశ్వాసం గలవాడవై దేవుడు చెప్పే సంగతులు నేర్చుకొని ముందుకెళ్ళు. నీ విషయాలు నా దేవుడే బ్యాలెన్స్ చేస్తాడు. నమ్మితే స్తోత్రం చెప్పు. ఇప్పుడు చదువు నాన్న. యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. అందరూ ఒకసారి నోరు తెరిచి ఆ వచనం చదవండి. మీరు మనుష్య కుమారుని శరీరము తిని, అక్కడ నొక్కాడు చూడు, నేనే మార్గం అంటే ఇంకొకడు లేడని. త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు అంటే ఆయన శరీరము తిని రక్తం త్రాగితేనే జీవం, లేకపోతే లేదు జీవం. ఎంత క్లియర్గా చెప్పాడో చూడు. నేను బాప్తీసం పొందాలే, బలలో చేయకపోయినా పర్వాలా అనుకునే వారలారా, ప్రభు బల్ల ఎంత శ్రేష్టమైనదో, ఎంత అవసరమైనదో ఈరోజు తెలుసుకోండి. బాప్తిస్మం పొందనివాడు అర్జెంటుగా బాప్తిస్మం పొంది బలను సమీపించాలి. బాప్తిస్మము పొందినవాడు ఏ కారణం చేత నిర్లక్ష్యం చేస్తున్నాడో ఆ తప్పులు ఒప్పుకొని మారు మనసు పొంది దిద్దుకొని బలను సమీపించి చేయి వేయాలి తప్ప నిర్లక్ష్యం చేయకూడదు. నా శరీరము తిని నా రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు అంటే అందులో చేయి వేయకపోతే జీవాన్ని కోల్పోతారు. వినండి, సాతాను మనల్ని మభ్యపెట్టి 4కి మనం దూరం అయ్యేటట్టు చేస్తాడు. 4. వాటిల్లో మొట్టమొదటిది దైవ వాక్యము, 2వది ప్రార్థనా జీవితము, 3వది పరిశుద్ధుల సహవాసము, 4వది అత్యంత శ్రేష్టమైంది, చాలా కీలకమైంది, ఈ 3 కూడా ఆయువు పట్టు లాంటిది, ఆయన శరీర రక్తములలో చెయ్యి వేయుట. అది ఎంత ప్రాముఖ్యమైందో, ఎంత విలువైందో సైతానుకు తెలుసు, మనకు తెలియదు. ఆ కారణం చేత వాడు నిన్ను బల్లకు దూరం చేయటానికి శతవిధాల ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ప్రభు బల్లలో నువ్వు చెయ్యి వేసినంత వరకు నీ ఆత్మీయ జీవితం మిణుకుమంటూనైనా సరే వెలుగు ఉంటుంది. దానికి దూరమైన నాడు ఖచ్చితంగా ఒక నాటికి చటుక్కున ఆరిపోతుంది పక్క. అందుకే వాడు కుట్రదారుడు ఏం చేస్తాడంటే కొన్ని విషయాలు నీకు కల్పించి కొన్నిటికి నిన్ను దూరం చేస్తాడు. అందులో మొట్టమొదటిది ప్రాముఖ్యంగా గొప్పగా చెప్పుకోదగ్గది ప్రభువు బల్ల. ఎందుకో దాని విలువ సైతానుకు తెలుసు, నీకు నాకు సరిగా తెలియచావదు. వచ్చిన గొడవ అది. నువ్వు నీ దగ్గర పరిశుద్ధులు తీసుకొచ్చినప్పుడు చేతిలో ఒక రొట్టె ముక్క, ఈ చేతిలో ఒక చిన్న గిన్నెలో ద్రాక్షరసం వస్తుంది నీ దగ్గరికి. నువ్వేమనుకుంటావంటే రొట్టె ద్రాక్షరసం అనుకుంటావు నువ్వు. కానీ దేవుని వాక్యం ఏం చెప్పిందంటే యేసు శరీర రక్తములకు సాదృశ్యముగా ఇవి ఉన్నాయి అని చెప్పాలా. బైబిల్లో ఒక్క చోట కూడా ఇది నా శరీరమునకు సాదృశ్యము, ఇది నా రక్తమునకు సాదృశ్యము, జస్ట్ ఉదాహరణ, జస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలా. ఆయన ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకైన నా శరీరము అన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడి అని చెప్పాడు. అక్కడ నా శరీరానికి సాదృశ్యం అన్నాడా, నా శరీరమే అన్నాడా? చెప్పిన ప్రతి చోట కూడా ఇది నా శరీరము అన్నాడు. ద్రాక్షరసపు పాత్రనెత్తి ఇది నా రక్తము అన్నాడు. రక్తం లాంటిది, రక్తం అనుకోండి, రక్తానికి సాదృశ్యంగా ఉంది అన్నాడా? డైరెక్ట్గా రక్తమే అన్నాడా? ఎట్లా అవుతుందండి ద్రాక్షరసం రక్తం? ఎట్లా అవుతుందండి రొట్టె యేసు శరీరం అని అడగండి. యేసు ప్రభు అన్నాడు గనుక అవుతుంది అంతే. ఇది నా శరీరము అన్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా మీకు?
ముందంత పునాది ఇందుకే వేసింది. భక్తులకు చాలాసార్లు మారు రూపుగా ప్రత్యక్షమైన యేసు మారు రూపంలో తోటమాల్లా కనపడ్డాడు మగ్దలేన మరియకు, కానీ యేసే. ముగ్గురు మనుషులుగా కనపడ్డాడు అబ్రహాముకి, కానీ యెహోవాయే. ఇద్దరు దూతలుగా కనపడ్డాడు లోతుకి, కానీ యెహోవాయే. ఎమ్మాయి మార్గంలో బాటసారిలాగా కనబడ్డాడు, కానీ యేసే. ప్రభు యొక్క శరీర రక్తములని నువ్వు తీసుకుంటున్న రొట్టె ద్రాక్షరసము ఒక రొట్టెలాగా ద్రాక్షరసంగా కనపడుతుందే కానీ అది మారు రూపములో ఉన్న యేసు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది మారు రూపంలో ఉన్న యేసు. నీకు యేసు వ్యక్తిగా కనపడితేనే యేసు అని గుర్తుపడతావు. కానీ యేసుని గురించి ఏమేమి రాస్తున్నాయో తెలుసా? యేసును గూర్చి జీవజల నది, యేసు నదిగా అభివర్ణించబడ్డాడు, యేసు వాక్యంగా అభివర్ణించబడ్డాడు, యేసు మార్గంగా అభివర్ణించబడ్డాడు, యేసు గొర్రెలు పోవు ద్వారముగా అభివర్ణించబడ్డాడు, యేసు గొర్రెగా అభివర్ణించబడ్డాడు. గుర్తుందా? యేసు కాపరిగా అభివర్ణించబడ్డాడు, యేసు జీవ వృక్షముగా అభివర్ణించబడ్డాడు. చూస్తావా? రేపు పరలోకం చేరిన తర్వాత చాలా వింతలు చూస్తావు. నువ్వు చాలా వింతలు చూస్తావు. దేవుడు సర్వాంతర్యామి అని మన భారతీయులు మొక్కుతారు కదా. ఇదంతా కూడా రేపు నూతన యెరూషలేము పరలోక పట్టణంలో జరగబోతున్న వాటన్నిటికీ సాదృశ్యం. ఇక్కడ వీళ్ళందరూ మొక్కుతున్నారు, ఆ నదిలో ఉన్నాడు దేవుడు, చెట్టులో ఉన్నాడు దేవుడు. ఇక్కడ నదుల్లో చెట్టుల్లో కాదు, పరలోక పట్టణం మనం చేరిన తరువాత అక్కడ ప్రవహిస్తున్న నది నీకు కనపడిద్ది. ఆహా, నది అని దగ్గరికి వెళితే ఏమి నా కుమారుడా అంటాడు. నది మాట్లాడుతుంది ఏమని, కుమారుడా ఏమి సంగతి అంటది. అంటే ఎవరా నది? జీవవృక్ష ఫలం దగ్గరికి వెళ్తావు, ఆ చెట్టు ఎంత వింతగా ఉంటుందో తెలుసా? నదికి ఈ వలను ఉంటుంది, నదికి ఆ వలను కూడా ఉంటుంది. ఒక చెట్టు రెండు పక్కలు ఎలా ఉంటుందండి? ఒక్కసారి ఊహించండి. ఒక పక్క చెట్టు ఉందంటే ఆ పక్క లేదని అర్థం. కానీ ఈ వృక్షం డిఫరెంట్, ప్రత్యేకం. నదికి ఈ వలను ఉంటుంది, ఆ వలను. చూస్తారా? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఏవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఈ చెట్టు యొక్క ఆకుల వలన స్వస్థత. ఎవరో ఈ స్వస్థపరచువాడు? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నవాడు. కొడితే గట్టు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరైనా సింహాసనం దగ్గర నుండి నది పారిద్దట. అంటే నది ఆయనకు ఒక మారు రూపం. దేవుడు ఆయనే, దేవాలయం కూడా ఆయనే. గొర్రెపిల్ల దానికి దేవాలయమై ఉన్నారు. దేవుడు ఆయనే, దేవాలయం ఆయనే. దేవాలయం స్తంభం దగ్గరికి వెళ్తే ఏమి నా కుమారుడు. నీకు మతిపోయే వింతలు చాలా కనపడతాయి. అక్కడ ఏ దాన్ని కదిలించినా సరే ఆయన స్వరం వినపడుతుంటుంది. అంతటా అన్నిటా నిండి నిబిడీకృతమై ఆయనే ఉంటాడు. అన్ని చోట్ల ఆయనే నిన్ను పలకరిస్తూ ఉంటాడు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక పునాది మీకు వేయడానికి. యేసు ఎప్పుడు ఒకే రూపుగా నీకు ప్రత్యక్షం అవుతాడని ఎన్నడూ అనుకోవద్దు. ఆయన ఆకృతిని మార్చుకొని కూడా నీ ముందు ప్రత్యక్షం కాగలడు. నువ్వు గుర్తుపట్టాలి. ఇవన్నీ కూడా నీకు ఎందుకు చూపించానంటే ప్రభు బల్ల దగ్గర విలువ నీకు తెలియడానికి. నీకేం కనపడుతుంది? ఆ పాత్ర ఇటీవయా
చాలామందికి ఈ విషయంలో అవగాహన లేదు. లేదా సరే వదిలే, ఇందాక నా కోసం పెట్టారు కదా పైన, లేదా పర్వాలేదు నాయన, ఇప్పుడు మీరు హడావడి చేయొద్దు, మీరు నాకెళ్ళి చూడండి. ఆ పాత్రలోనిది ద్రాక్షరస రూపంలో కనబడుతుంది, కానీ యేసు రక్తమే అది. యేసు శరీరం అనే నీ కనబడుతున్న రొట్టె నువ్వు ఎలా భావించాలి అంటే, ఇది మారు రూపులో ఉన్న యేసు. దానిలో నువ్వు స్వీకరిస్తున్నప్పుడు, చేయేస్తున్నప్పుడు నీ లోపల భావం, విశ్వాసం ఎలా ఉండాలంటే, డైరెక్ట్గా మారు రూపంలో ఉన్న యేసును నేను భుజిస్తున్నాను. ఎంత అదృష్టమో తెలుసా? ఏ దైవం కూడా, మనం గతంలో మొక్కిన వాళ్ళు ఎవరు కూడా తన్ను ఆహారంగా పోల్చుకొని నీకు నాకు ఆహారం అవలా. కానీ సర్వ విశ్వానికి నాయకుడు, సర్వలోక సృష్టికర్త అయిన దేవుడే మనకు జీవాహారం అయ్యాడు. ఎందుకు నన్ను తినమన్నాడు? అందులో ఎంత శ్రేష్టమైనటువంటి విషయం లేకపోతే ప్రతి వారము క్రమముగా దీన్ని ఏర్పాటు చేశాడు. నేను పిచ్చిబట్టా, లేకపోతే సరదాగా టైంపాస్ కోసం నువ్వేదో ఆచారాలు పెట్టాలి కాబట్టి పెట్టాడా? వెర్రి మొహమా? కాదు, కానే కాదు బిడ్డ. అందులో చాలా విలువ ఉంది. ఈ శరీరంలోనికి, యేసు శరీరాన్ని నీవు స్వాగతించినప్పుడు, స్వీకరించినప్పుడు, నీ శరీరంలోనికి యేసు శరీరం ప్రవేశిస్తుంది. నీతో ఆయన, ఆయనతో నువ్వు ఐక్యత చెందేటువంటి ఘట్టము జరుగుతుంది. యేసును ముట్టినందుకే స్వస్థత, యేసునామాన్ని ఎత్తినందుకే విడుదల. అలాంటిది డైరెక్ట్గా నువ్వు యేసునే తీసుకుంటున్నప్పుడు అది ఎంత శక్తివంతమైందో ఒక్కసారి ఊహించవా నువ్వు? ఒక్కసారి ఊహించు. డైరెక్ట్గా ఆయనను తీసుకుంటున్నావు నీ బాడీలోకి. చిన్న విషయమా ఇది? దాని వలన నీకేం కలుగుతుందంటే, నీకు తెలియకుండానే దైవిక జీవం నీలో స్థిరపడుతుంది. నిన్నెంత చల్లార్చాలన్నా సైతాన్ వల్ల కాదు. ఎందుకంటే ఆయన ప్రాణము రక్తంలో ఉంటుంది. ఆ రక్తం నీలోకి వస్తుంది, ఆయన దేహం నీలోకి వస్తుంది. ఆ ప్రాణ దేహములు రెండు కూడా నీలోకి వస్తున్నాయి. ఫలితంగా నీలో యేసు ఉనికి స్థిరంగా ఉంటుంది. బ్రెడ్ అది కాదు నాన్న, తీసేయి. రొట్టె అంటే బ్రెడ్ పెడతారు, అది కాదు. గోధుమ రొట్టె. ఇదేమో పులిసిన పిండి. ఈ బన్ రొట్టె ఉంది చూసావా, అది పులిసిన పిండి. యేసు పులిసిన పిండి కాదు, పులియని రొట్టె. అర్థమైందా? ఏం రొట్టె? పులియని రొట్టె. అందులో చేయేస్తున్నా. అది తీసుకుంటున్నప్పుడు డైరెక్ట్గా యేసుని నీ లోపలికి తీసుకుంటున్నావు గనక అసాధారణ జీవం నీ లోపలికి ప్రవేశించి దైవిక స్పర్శ, దైవత్వం యొక్క ఉనికి నీలో స్థిరంగా ఉంటుంది. అందుకని వారం వారం దీన్ని చేయమన్నాడు. నన్ను తినువాడు నా మూలముగా జీవించును, నేను తండ్రి మూలంగా జీవించుచున్న ప్రకారం నన్ను తినువాడు నా మూలంగా జీవించును. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు, వాని యందు నేను, నా యందు వాడు కూడా నివసిస్తామన్నాడు. మీరు చెప్పండి, యేసు తాకితే స్వస్థత వచ్చిద్దా రాదా? అలాంటిది యేసును తీసుకుంటే మైండ్ ఉన్న ఎవరైనా వదిలిపెడతారా? దాన్ని వదిలిపెడతారా? ఆ ఛాన్స్ పోగొట్టుకుంటారా? వారం వారం ఎదురు చూడరా? నువ్వు అలాంటి జీవం ఇచ్చే బల్లకు దూరం అయిపోతే నీకేం జరిగిందో తెలుసా? జీవాన్ని ఇచ్చేటువంటి యేసు శరీర రక్తాలు ఎప్పుడైతే నువ్వు కోల్పోతావో, దూరం అవుతావో, మృతస్థితి నిన్ను ఆవరించిద్ది, చీకటి నిన్ను ఆవరించిద్ది. అదిగో చూడండి. అదేంటి మీరు చెప్పండి. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన వచనం ప్రకారం
రొట్టె ద్రాక్షరసమా లేకపోతే మారు రూపులో ఉన్న యేసా? పెద్దగా చెప్పు. దాన్ని గైకుంటున్న వాడు ఎవరిని స్వీకరిస్తున్నాడు? ఆయన ఏమని చెప్పాడు? అంత్య దినమున నేను వాని లేపుదునన్నాడు. నేను మృతిని గెలిచి లేచాను, నన్ను తీసుకున్నవాడు కూడా గెలిచి లెగుస్తాడు. అంటే అది తీసుకున్నోడు అంత్య దినమున లెగుస్తాడంటే తీసుకోనోడు జస్ట్ ఉందా మాట లేదా? అది కూడా చదువుతాడు చూడండి కావాలంటే. 54వ వచనం చదవండి. నా శరీరము తిని నా రక్తము యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం చదువుతున్నాడు తమ్ముడు. సెల్ ఫోన్లోనన్నా రిఫరెన్స్ పెట్టుకొని చూసుకోండి నాన్న, చూసుకోండా. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వాణ్ణి లేపుదును. అద్దుగో, ఇది చేసేవాడిని లేపుతాను అన్నాడంటే చెయ్యనోడు. ఇప్పుడు చెప్పండి, నమ్మి బాప్తిస్మం పొందు వాడు రక్షింపబడును, నమ్మని వానికి అని అక్కడే రక్షణ గురించి ఎందుకు మాట్లాడాడో తెలుసా? రక్షణ పొందినవాడు తప్పనిసరిగా ఇది చేస్తాడని ఆయనకు తెలుసు. ఇది చెయ్యలేదు అంటే, ఏది బలలో చెయ్యి వేయలేదు అంటే వాడు రక్షణ పొందినట్టే కాదు అసలు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, అంత్య దినమున దేవుడు మనల్ని లేపాలంటే ఆయన మనలో ఉండాలి. పునరుద్ధానపు శక్తి మనకు లేదు, ఆయనకుంది. మనం ఆయనను స్వీకరించుట ద్వారా ఆ పునరుద్ధాన శక్తి మనలో కూడా పనిచేస్తుంది. అందుకే రాకడొస్తే ఎత్తపడతాం, రాకడకు ముందే సమాధిలోకి వెళితే రాకడ సమయంలో సమాధిలో నుండి లేపబడతాం.